అలాగే ఫ్రీ బస్ 13 నెలలు అవుతుంది. ఫ్రీ బస్ రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా తిరగచ్చు. ఇటు శ్రీశైలం వెళ్ళొచ్చు, అటు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చు, అటు వైజాగ్ లో అప్పన్న టెంపుల్కి వెళ్ళొచ్చు, ఇటు తిరుమలకి వెళ్ళొచ్చు అంటే అందరూ చాలా ఆశపడ్డారు. కానీ ఏమైంది? 2024 ఎన్నికల్లో మేము గెలిస్తే జూన్ నుంచి మేము చెప్పిన ప్రతిదీ మీకు జరుగుతుంది అని చెప్పిన పెద్ద మనుషులు 13 నెలలు అవుతున్నా ఈ రోజు వరకు ఫ్రీ బస్ ఇవ్వకుండా ఏ విధంగా మహిళల్ని ఏమరుస్తున్నారో మీరు చూడండి. నేను అనేది ఎలక్షన్స్ వస్తాయనగా 1 ఇయర్ ముందో 1.5 ఇయర్ ముందో ఇచ్చి మేము ఇచ్చేసామని మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలనుకుంటారు, మళ్ళీ మహిళల్ని మోసం చేయాలనుకుంటారు. మిమ్మల్ని మోసం చేయడానికి ఎలక్షన్ ముందు ఇచ్చేవాళ్ళు కావాలా? మీ మీద ప్రేమతో అభిమానంతో ముఖ్యమంత్రి అయిన మొదటి నెల నుంచే చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా? ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, దాన్ని బట్టి మీరు ఓట్లు వేయాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు తప్పు చేస్తే మేము అందరం కూడా కష్టపడుతున్నాం, రాష్ట్రం నష్టపోతుంది. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరంలోనే 1,83,000 కోట్లని అప్పు చేసి ఒక చెత్త రికార్డు సృష్టించాడు చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాల్లో జగనన్న చేసిన అప్పు తక్కువ, ఆ చేసిన ప్రతి రూపాయి అభివృద్ధి సంక్షేమం ఎలా చేశాడో అన్ని కూడా ఆన్లైన్ లో ఉంది. ఆ రోజేమో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయకుండా, రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయకుండా ఎందుకు 1,87,000 కోట్లను అప్పు చేశారు? ఆ డబ్బు ఏమైందంటే వాళ్ళ దగ్గర మాటలు లేదు. ఒక స్కూల్ రెన్యువేట్ చేశారా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం? ఒక హాస్పిటల్ రెన్యువేట్ చేశారా? ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలన్న ఆలోచన ఉందా? ఎన్హెచ్ వేసే పని ఉందా? రోడ్లు వేసే పని ఉందా? ఒకటి ఇంటి పట్టా ఇచ్చే పని ఉందా? ఒక నిరుద్యోగి ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలన్న ఆలోచన ఉందా? ఏది చేయరు. కానీ లక్షల కోట్లు అప్పు చేసుకుంటూ మననే అప్పుల పాలు చేసేసి వాళ్ళు పారిపోతారు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, కరోనా వస్తేనే ప్రజల్ని పార్టీ కార్యకర్తల్ని కూడా గాలి వదిలి హైదరాబాద్ పారిపోయి బతుకుంటే వలస తినచ్చు అనుకున్న కూటమి నాయకులు రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణం అమెరికాకు పారిపోతారు. ఆ విషయం కూటమి ప్రభుత్వం నాయకులు తెలుసుకోవాలి.